సామెతల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనము, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము అన్నాడు. ప్రభువుకు స్తోత్రము చెల్లిందా? హల్లెలూయా. ఉపదేశమును విడిచిపెట్టకు. మనం ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? ఉపదేశం వినటానికి, అంతేనా? ఉపదేశం విన్న తర్వాత విడిచిపెట్టడానిక? అవునా కదండి? ఏం చేస్తాం మనం? ఈ చెవంట వింటాం, బయటకు వెళ్ళి విడిచిపెట్టేస్తాం. ఇంకా మనలో అభివృద్ధి ఏముంటుంది? సంవత్సరం ఆఖరిని లెక్క చూసుకుంటే పొల్లికాయలు తప్ప నిజమైన గిజ్జలు నీలో ఉండవు, ఫలింపు ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దూరంగానే ఉంటావు దేవునికి. ఇప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండవు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏ ఉపదేశము? పరిశుద్ధ గ్రంథమునికి ఏదైతే బోధిస్తుందో దాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోమని చేతితో పట్టుకోమని కదంట. ఎలా పట్టుకోవాలి? మన మనస్సునందు దాచి పెట్టుకోవాలి దాన్ని. అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండాలట. అది మనకు జీవము. జీవం అంటే ఏంటండి? జీవం అంటే ఏంటి? అది ఒక నిర్జీవమైన ప్రాణిని బ్రతికించగల శక్తి. నిస్సహాయుడైన ఒక వ్యక్తిలో ధైర్యాన్ని నింపగలిగిన ఒక శక్తి. నిరుపయోగమైన మనిషిని ఒక మంచి పనిముట్టిగా తయారు చేసే ఒక శక్తి. దాన్ని ఏమన్నారు? జీవం అన్నారు. ఇది జీవింపజేస్తాయి. ఈ జీవం అంట మనము దాచుకోవాలంట. దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి, పొందుకుని ఉండాలి. ఉపదేశమును విడిచిపెట్టకూడదు. ఆ ఉపదేశం మనలో ఫలించి అభివృద్ధి చెందితే మనము గట్టిగా పట్టుకున్న ఆ ఉపదేశము మనకు దిశానిర్దేశాలు చేస్తున్నప్పుడు అది మనకి జీవాన్ని ఇస్తుందట. ఒక బలమైన శక్తిగా మనల్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే జీవం అంటే వెలుగు అని అర్థం. జీవం అంటే వెలుగు. మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చీకట్లో బ్రతికేస్తూ ఉంటాం. చీకట్లో బ్రతికేవాడు ఎలా ఉంటుంది? బ్రతుకు కంగారుగా ఉంటుంది. ఒక ప్రాంతానికి వెళ్తే, గుహలోకి వెళ్తే, ఆ గుహలో అంత చీకటిగా ఉంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు చాలా కంగారు కలవరంగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు మనకు కంగారుగా ఉంటుంది. ఏం చేయాలో తెలియదు. రోగం వచ్చినప్పుడు కంగారుగా ఉంటుంది. అప్పుల బాధలు వచ్చినప్పుడు కంగారుగా ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, మనకు ఆలోచన రాదు, ధైర్యము చెడిపోతాం. ఆపద వచ్చినప్పుడు మనలో తడబట్ట వస్తుంది. ఆపద వచ్చినప్పుడు కలవరం వస్తుంది. యేసుప్రభు అన్నారు, మీరు కలవరపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు ఏం చెప్పాడండి? మీరు కలవరపడకండి. మనం కలవరపడ్డా ఉంటే దేవుని బిడ్డలం కానే కాదు. కలవరపడకూడదు. చేతిలో నడిచేవాడికి ఏం కావాలి? చేతిలో ఏం కావాలి? లైట్ కావాలి, ఒక వెలుగు కావాలి, ఒక వెలుగు కావాలి. వెలుగు ఉందనుకోండి, మనం ఎంత దూరం అయినా నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. భయం ఉండదు. ఆ వెలుగే మనలో భయాన్ని చంపేస్తుంది. దావీదు తప్పు చేయడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వాక్యము గద్దించేది, దావీదా నువ్వు చేసే పని తప్పు అని. ఒక రోజున సౌలు గారు దావీదుని తరుగుతూ ఉన్నాడట. దావీదు గారికి సౌలు గారు దొరికాడు ఒక రోజున. నిజంగా దావీదు గారు సౌలుని చంపేయాలి. ఎందుకంటే ఆ దెబ్బతో అదే రోజున అతని సమస్య తీరిపోతుంది. పక్కన తోటి స్నేహితుడు అన్నాడు, దావీదా ఒక్క మాట మాత్రం సెలవి, ఇప్పుడే అతను పక్కన పెట్టబడి ఉంది కదా ఈటే, దాన్ని తీసి అతను పొడిచినంటే నేలకు దిగిపోతాడు. మళ్ళీ ఇంకా నీ జోలికి రాడు, చచ్చిపోతాడు. ఈ దెబ్బతో నీకు దరిద్రం వదులుతుంది అన్నట్టు దావీదు అన్నాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపే హక్కు అధికారం మనకు లేదన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత అభిషేకించబడిన వాడిని మనం చంపకూడదు. దేవుడే ఏ యుద్ధంలోనూ ఏ రోగము చేత అతను మొత్తుతాడు. అది ఆయన పని, మన పని కాదు అని దావీదు ఆ తప్పు చేయకుండా, ఆ పాపాన్ని మీద వేసుకోకుండా వాక్యం ఏం చెప్పిందంటే, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళను చంపకూడదు అని చెప్పిన వాక్యాన్ని విన్న దావీదు గారు ఆ వాక్యాన్ని బట్టే నడిచాడు. కాబట్టి అతను తప్పు చేయకుండా రక్షించబడ్డాడు.
ఆలోచించండి ప్రియులారా. ఉపదేశం విడిచిపెట్టకూడదండి. దేవుడు చెప్పిన ఏ మాటని కూడా మనం విడిచిపెట్టకూడదు. అది మన మనసులో ఎప్పుడు కూడా ఉండాలి. అయ్యో పెళ్లి కొడుకు కడతారు కదా బాసికం, కట్టరా బాసికం కడతారు. బాసికం కడతారంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? పెళ్ళి అవుతుందని, పెళ్లి కూతురు వస్తుందని, అంతే కదా. పెళ్లి కూతురు వస్తుందని లేకపోతే పెళ్లి కొడుకు వస్తున్నాడని, అంతే కదా బాసికం కట్టారంటే. బాసికం కట్టించుకున్న స్త్రీ ఏం చేస్తుంది? ఎవరి కోసం చూస్తుంది? ఎవరి కోసం చూస్తుంది? ఎవరి కోసం? వరుడు కోసం చూస్తుంది. మా ఆయన ఎలా వస్తున్నాడో చూడాలనుకుంటుంది, ఎలా నడుస్తున్నాడో చూడాలనుకుంటుంది. పెళ్లి కాకముందు చాలా మంది స్త్రీలు ఇలాగ ఆలోచిస్తారు, మా ఆయన బండి ఎలా తోలుతున్నాడు నేను చూడాలనుకుంటారు. అంతే కదండి. ఎవరి కోసం చూస్తుంది పెళ్లి కుమార్తె? బాసికం కట్టించుకున్న స్త్రీ పెళ్లి కొడుకు కోసం చూస్తూ ఉంటుంది. అవును కదండి. ఆ బాసికం అంటే మన నుదుట ఎలాగుంటుందో అలాగే ఆయన వాక్యములు మన బాసికం కింద కట్టుకోవాలి. కట్టుకుని పెళ్లి కొడుకు కోసం ఎలాగైతే స్త్రీ ఎదురు చూస్తుందో అలాగే మనము కూడా ఈ బాసికం కట్టుకున్నట్టు ఈ వధువు సంఘం ఎవరి కోసం చూడాలి? పెళ్లి కుమారుడి కోసం చూడాలి. పెళ్లి కుమారుడు ఎలా రాబోతాడు? ఇదిగో 10 మంది కన్యకులు ఉన్నారు. ఈ 10 మంది కన్యకులు 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. మనం ఈ బొమ్మను విన్నాం గతంలో. ఈ 5 ఏం చేస్తున్నారు? శుభ్రంగా నిద్రపోతున్నారు, తినేస్తున్నారు, తాగేస్తున్నారు. యేసు ప్రభు అంటే ఎంతో కొంత భయం ఉంది కాబట్టి తమ సిద్ధి నిండా నూనె ఉందనుకున్నారు కానీ నూనె లేదు. చాలా మంది అనుకుంటారు నేను చాలా గొప్ప విద్వాంసుడిని, నేను చాలా పెద్ద వాక్యపరువుని, నాకు అన్నీ తెలుసు, పాటలు తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటారు. వాళ్ళు ఎక్కడ దెబ్బలాడతారంటే ఏదైనా సంఘానికి వస్తే నాకు ప్రార్థనలు లేదు, పాటలు లేదు, ఏ సంఘానికి వెళ్ళి పాట ఇస్తారు, ప్రార్థన ఇస్తారని మనమే తిరగబడతారు. ఇవ్వకపోతే మనలో ఎంత టాలెంట్ ఉందనేది మనకు అర్థం అవుతుంది. ఈ 5 ఏమనుకుంటున్నారంట? అయ్యో నేను చాలా టాలెంటెడ్ ఉంది వ్యక్తులు, మేము బాగా వాక్యపరులము అని అనుకుంటూ ఉంటారట. 5 యొక్క కన్నికల యొక్క ఆ కాగడాలు సగం కాలుతూ ఉన్నాయి. మిగతా 5 కన్నికల యొక్క ఆ సిద్ధుల నిండా నూనె ఉంది. వారు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నారు. ఆ కాగడాలు చాలా బాగా గొప్పగా వెలుగుచున్నాయట. ఈ నూనె ఉన్నటువంటి ఆ కన్నికలు, కాగడాలు బాగా వెలుగుతున్న కన్నికలు అదే విధంగా పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని కాసుకుని చూస్తూ ఉన్నారు. వీరి ధ్యాస ఎక్కడా? వీరి ఆలోచన ఎక్కడా? దేవుని పైన. ఆ పెండ్లి కుమారుడు వస్తాడు, ఆ విందులోకి మేము కూడా వెళ్ళిపోవాలి, పెండ్లి కుమారుని వెంబడించాలని అలాగే కాసు కూర్చున్నారు. మిగతా 5 బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? అలాగే కూర్చుని నిద్రపోతా అంటున్నారు. ఏమే నాకు కొంచెం నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, పెళ్లి కొడుకు వచ్చేకి లేపే అంటుందట. ఇంకొకతేమో నేను నిద్రపోతున్నాను కదా, మరి పెళ్లి కొడుకు వచ్చినప్పుడు బాధ్యతలు విన్నప్పుడు లేచిపోతానని ఒకటి అంటుందంట. ఇంకొకటి అంటుందంట వచ్చినప్పుడు చూద్దాంలే, మీరందరూ లేచినప్పుడు అలికిడి అవుతుంది కదా, అలికిడి చూసి లేచిపోతానని కొంతమంది అంటున్నారు. ఒకటి అంటుందంట. ఎవరి కారు తమ సొంత తీర్మానాలు చేసుకుంటున్నారు. ఈ 5 కన్యకులు అనుకుంటున్నారట. ఎవరి కోసం ఎదురు చూడాలి? వీరు దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడేమన్నా నేను వస్తాను, ఏ సమయంలో వస్తానో ఎవ్వరికి తెలియదు, నేను వచ్చినప్పుడు మరి మీ అందరినీ తీసుకుపోవాలంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అన్నాడు. ప్రభువుకు స్తోత్రములు. ఏం చేయాలి? మనము ప్రభువుకి ప్రార్థన చేసి మెలకువగా ఉండటము నేర్చుకోవాలి. మెలకువగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం ఉండాలి. అవును కదా. ఆయన చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం ఉండాలి. ఆయన ఉపదేశమును, ఆయన చెప్పిన ఆ మాటను మనం బాసికము వలె కట్టుకుని పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే అది మనకు జీవము. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళిపోతే పెండ్లి విందులోకి వెళ్ళొచ్చు, శుభ్రంగా కూర్చుని ఆయనతో పాటుగా మాంసము, చేపలు, అవండి బిర్యానీ, పీతలు, రొయ్యలు అన్నీ తినొచ్చు. వెళ్ళకపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది? మనకు అవి ఏమీ దొరకవు. ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? అన్నీ తిని పడేసిన ఇస్తలు బయట ఇస్తారేస్తారు చూసావా? ఆ చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి ఈ చెత్త కుప్పలో మెతుక్కుంటున్నాం. ఏం తిన్నారు? ఏం మాంసం తిన్నారు? లేదా గొర్రె మాంసం తిన్నారా, మేక మాంసం తిన్నారా, చేపలు తిన్నారా, మాంసం తిన్నారా, పీతలు తిన్నారా అని వెతుక్కుంటాం. వెతికి అవన్నీ చూసినప్పుడు ఏడుస్తూ ఉంటాయి. యేసు ప్రభువు అదన్నారు, నేను వచ్చే సమయానికి మీరందరూ సిద్ధంగా ఉండండి,
నేను వచ్చినప్పుడు అందరినీ తీసుకుపోతాను, ఎవరైతే విడిచిపెట్టబడతారో వారందరూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటారంట. అయ్యో ప్రభువా ప్రభువా నన్ను తీసుకెళ్ళలేదు నాయనా అని ఏడుస్తూ ఉంటారట. అప్పుడు రొమ్ము కొట్టుకుని గుండెలు వాదుకుని ఏడ్చినంత మాత్రం ప్రయోజనం ఉండదండి. ఎవరి కోసం చూడాలి? మన ప్రభువు అయిన దేవుడి కోసం ఆయన చేసిన ఉపదేశములు చెవిని పెట్టి ఏ సమయంలో వస్తాడో తెలియదు కనుక కాంచుకుని ఉన్నవారు బుద్ధి కలిగిన కన్యకలు. నా ఉపదేశమును మీరు విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవాలి. చెప్పుడు మాట వినాలండి. దేవుడు ఏ మాట అయితే చెప్తాడు మాట చెవుని పెట్టి వినాలి. ఇది ఒక మనిషి చెప్పిన మాట కాదు, ఒక జంతువు చెప్పిన మాట కాదు, ఒక విగ్రహము చెప్పిన మాట కాదు, ఇరుగు పొరుగు వారు చెప్పిన మాట కాదు. సాక్షాత్తు దేవుడే చెప్తాడు, ఆ మాటను గట్టిగా పట్టుకునుండు, విను, నా మాట విను. వినలేదా చెడిపోతావు. నేను చెప్పిన మాట వినలేదా నాశనానికి పోతావు. విను, ఏడెత్తలుగా నిన్ను శిక్షిస్తాను వినకపోతే కనుక అని దేవుడు సాక్షాత్తు మనతో మాట్లాడుతున్న ఈ మాటను గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం విందామంటే దేవుడి మాట వినొద్దా? వినొద్దా? మరి గత వారం చెప్పిన వాక్యం ఏంటంటే మీరు చెప్తారో చెప్పరా? చెప్పలేరు. ఎందుకంటే మర్చిపోయారు, మీరు వినలేదు. విన్న ఈ చెవులు వింటారు, ఈ చెవులు వదిలిపెట్టేస్తారు. ఇంకేం వింటున్నాం మనం? ఇంకేం మనసును పెట్టుకుంటున్నాం? గట్టిగా పట్టుకోవాలంటే వాక్యాన్ని వదిలిపెట్టకూడదు. ఎవరు చెప్తారు? సాక్షాత్తు పరమ తండ్రి. నా వాక్యాన్ని విన్న మాటను చెవుని పెట్టు, జాగ్రత్తగా వినుసుమా. వినకపోతే నువ్వు ఖచ్చితంగా శిక్షించబడతావు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో మాట శ్రద్ధగా విని కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యముగదురు. సమస్త భూమియును నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను చెప్పాను. శ్రద్ధగా వినాలి. శ్రద్ధ అంటే ఎక్కడ పెట్టాలి? మనసు ఎక్కడ పెట్టాలి? వాక్యము పైన పెట్టాలి. పాస్టర్ గారు చెప్పే నోటు పైన పెట్టాలి. అంతే కదండి? అంతే కదా. మరి ఎక్కడ పెడతాం? మన మనసు ఎక్కడుంటుంది? ఇంటికాడ ఉంటుంది. మన మనసు ఎక్కడుంటుంది? ఇంటికాడ ఉంటుంది. దేవుని దగ్గర ఉండదు. ఎక్కడుంటుందండి? మన మనసు ఇంటికాడ ఉంటుంది. ఎప్పుడు అయిపోతుందా చర్చ్? ఎప్పుడు వెళ్ళిపోదామా? తినేసి శుభ్రంగా తాగేసి ఎప్పుడు పడుకుందామా అని మనసు ఎక్కడుంటుంది? ఎక్కడ లేని అన్ని మనకు అప్పుడే వచ్చేస్తాయి. వాక్యం వినేటప్పుడు వచ్చేస్తాయి. ఎక్కడ లేని అన్ని మనసులకు అప్పుడే వచ్చేస్తుంటాయి. మన మనసు ఒక చోట, ఏంటండి శరీరము ఒక చోట. మనసు శరీరం ఒకే చోట ఉండాలి. మనసు వేరొక చోట ఉండకూడదు, శరీరం ఒక చోట ఉండకూడదండి. కాబట్టి మనసు శరీరము కలిసి నేను ఆత్మతో పాడిదను సత్యముతో కూడా పాడతానన్నాడు. నేను ఏం చేస్తున్నా? ఆత్మతోటే పాడతాను. ఆత్మ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో కూర్చున్న మన హృదయములో ఉండాలి. మనసు ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? దేవుని పైన ఉండాలి. శ్రద్ధగా నా మాట విని ఎడలా నా నిబంధనను అనుసరించి నడిచిన ఎలా మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అన్నాడు. స్వకీయ సంపాద్యం అంటే నేను సంపాదించుకున్న జనాంగం అవుతారు అన్న. స్వకీయ సంపాద్యం అంటే ఎవరు? చదువుదామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవాలి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అప్పగించుకొనెను. సంపాద్యం అంటే ఎవరండి? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించిన జనాంగం అంట. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించిన తర్వాత మనం ఎలాగుంటామండి? దుర్నీతి లేకుండా నీతిమంతులుగా ఉంటాం. చూసారా? ఆ నీతిమంతులు ఎవరైతే ఉన్నారో దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వకీయ సంపాద్యము. దేవుని ప్రజలు. దుర్నీతి ఉన్నవాడు దేవుడి ప్రజలు కాదండి. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నవాడు దేవుని ప్రజలు కాదండి. మనసులో ఒకటి, పెదాల నుంచి ఒకటి మాట్లాడేటువంటి వాడు దేవుని ప్రజలు కాదండి. ఎవరు దేవుని ప్రజలు? సమస్తమైన దుర్నీతి నుండి విడిపించబడిన వాడు,
సమస్తమైన దుష్టత్వములో నుంచి విడిపించబడిన వాడు, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియ అంటే మంచి పనులు చేయటకు ఉంటారు చూస్తారా, ఎదురువాడిని ఆదుకోవాలి, ఇబ్బందులు ఉంటే వరకు సహాయం చేయాలి, దేనింటి వాడికి అన్నం పెట్టాలి, ఎదురువాడు నాశనం అయిపోతుంటే వాడి కోసం ప్రార్థన చెయ్యాలి, వాడి కోసం మన జీవితాన్ని తాకట్టు పెట్టా పర్వాలేదు అని అనుకుంటారు చూసారా. మంచి పనులు చేసేటువంటి వారు, సత్ప్రవర్తన కలిగిన వారు, ఆ ప్రజలందరూ కూడా ఏంటండి, ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మాయా మచ్చ లేనటువంటి నీతిమంతులైన ప్రజలు తన కోసం ఏర్పాటు చేసుకోవటం యేసు ప్రభు వారు తన్ను తాను మనందరి కోసం అప్పగించుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత పాపంలో నిండిపోయామండి, ఎంత దుర్మార్గంలో నిండిపోయామండి. ఎన్ని చెడ్డ పనులు చేస్తే దేవాతి దేవుడే మన కోసం వచ్చి చెడిపోయిన మన బ్రతుకులు బాగు చేయాలని, పాపం నుంచి విమోచించాలని, మనందరినీ తన ప్రజలుగా మార్చేసుకోవాలని యేసు ప్రభువే మన కోసం వచ్చి మనందరి కోసం తన్ను తాను వదించుకోవటమా, మన కోసం చచ్చిపోవటమా, మన కోసం ప్రాణాలు ఇవ్వటమా? ఎవరన్నా ఉన్నారండి అటువంటి దేవుడు? అటువంటి మనిషి ఎవరన్నా ఉన్నారండి? ఎందుకంత ఆతృత? చెడిపోయిందని బాగు చేయలేని ఆతృత ఎందుకండి? ఎందుకు అంటే మనం ఆయన ప్రజలుగా ఉండాలని. ఆయన ప్రాణం పోసి సృష్టించిన సృష్టిని కనుక, ఆయన ప్రాణం పోసి మనకు ఊపిరి పోసిన తండ్రికి ఉన్న ప్రేమ చేత మనందరం బ్రతకాలని ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోక రాజ్యం నుంచి లోకానికి వచ్చి ఆయనకు తన సొంత ప్రజలుగా మనం ఉండాలని పాపుల దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశాడండి? సమస్తమైన దుర్నీతి నుంచి మనం విడుదల చేయాలని, మన పాపాలన్నీ తీసేయాలని ఆయన శిలువ పునాలకు మన పాపములని మోసుకుంటూ వెళ్ళిపోయి సత్ప్రవర్తన కలిగిన బిడ్డలుగా మనందరినీ మార్చడం కోసం తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. ఎక్కడ అప్పచెప్పుకున్నాడండి? మరణానికి అప్పచెప్పుకున్నాడు. ఇంకా దుర్నీతి మనలో ఉందేమో. ఉందా దుర్నీతి? అవునండి, ఉంటుందా? చాలా మందికి దుర్నీతి ఉంటుంది. దుర్నీతి అంటే ముందు చూస్తే బాగా నవ్వుతారు, వెనకాల చూస్తే గోతులు తీస్తారు. దుర్నీతి, సమస్తమైన దుర్నీతి ఏది కూడా మీ దగ్గర ఉండకూడదండి. ఏ విధమైన దుర్నీతి, ఏ విధమైన చెడు ఆలోచన, చెడు తలంపు, పొరుగు వాడి పట్ల ద్వేషము ఏది కూడా మీది ఉండకూడదు. సమస్తమైన దుర్నీతి వదిలిపెట్టాలి. ఎందుకంటే మనం పసిపిల్లలను పోలి ఉండాలి. పసిపిల్లడికి దుర్నీతి ఉంటుందండి? పసిపిల్లడు ఎప్పుడైనా చెడ్డగా ఆలోచిస్తాడా? పసిపిల్లడు ఎలాగుంటాడండి? ఏదైనా పెడితే తింటాడు, పెట్టకపోతే అలాగే చూస్తాడు, కొడితే ఏడుస్తాడు, పెడితే తింటాడు, పెట్టకపోతే నోరు మూసుకుని అలాగే చూస్తుంటాడు. నువ్వు నాకెందుకు పెట్టావు, నువ్వు తింటున్నావు కదా అని అడుగుతాడండి? నువ్వు పెట్టలేదని నీ మీద ద్వేషం చూపిస్తాడండి? నువ్వు పెట్టలేదని చెప్పేసి నీ మీద కోపం పడతాడండి? కోపం పట్టండి. అప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడు చూస్తున్నా అలాగే చూస్తూ ఉంటాడు. పెడితే తింటాడు, లేకపోతే అలాగే చూస్తుంటాడు, కొడితే ఏడుస్తాడు, పిలిస్తే మళ్ళీ దగ్గరికి వస్తాడు. అటువంటి సంటి పిల్లల యొక్క మనస్సు కలిగి మనము దేవుని సన్నిధానంలో సమస్తమైన దుర్నీతిని వదిలిపెట్టి సత్క్రియలందు ఆసక్తి కలిగి సత్క్రియలు చేస్తూ మంచి పనులు చేస్తూ, లేనింటి వారికి అన్నం పెట్టాలి, లేనింటి వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఆపదలు అంటే వారు ఆదుకోవాలి. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం అండి? మన పెట్టులో దాచుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంది? అది లేదు కదండి. లేనింటి వారిని ఆదరించు, ప్రభువు నిన్ను ఆదరిస్తాడు. మన దగ్గర ఉన్నా కూడా మనం ఏం చేయలేము, మనసు ఒప్పదు. ఎందుకంటే అది మనం గట్టిగా పట్టుకుంటాం. ఏదైతే నువ్వు గట్టిగా పెట్టుకుంటావో అది నేను ఒక రోజును విడిచి వెళ్ళిపోతాను. ఏది నీ దగ్గర ఉండదు. ఉన్నది ఏదైనా ఉందంటే దేవుని ప్రేమ, అది నీతో ఉండాలి. దేవుని చెప్పిన మాట నువ్వు వింటే, శ్రద్ధగా వింటే, గట్టిగా ఆ ఉపదేశంలో పట్టుకుంటే జీవము నీలో ఉంటుంది. జీవం గల దేవుడు పరలోక రాజ్యంలో నీకు అనుమతిని ఇస్తాడు. నీకోసం పరలోక రాజ్యపు ద్వారములు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలండి? ఏ దుర్నీతి మనలో ఉండకూడదు. సమస్తమైన దుర్నీతి మనలోంచి పోవాలి. ఒక్క అనీతి కలిగిన కార్యం కూడా మనలో ఉండకూడదండి. వ్యక్తి అటండి తన ఇంటికి వచ్చి చూసి తలుపులు తీయగానే ఆ ప్యాన్ చుట్టూరు ఒక పాము చుట్టుకుని ఉందట. ఆ టేబుల్ మీద 2 పాములు ఉన్నాయంట, మంచం మీద 2 పాములు ఉన్నాయంట. ఇక్కడొక పాము ఉంది, ఇక్కడొక పాము ఉంది. లోనకి రాగానే బుసలు కొడుతూ ఉన్నాయి, భయంకరంగా బుసలు కొడుతూ ఉన్నాయి. ఆ పాములు కరిచేసి అనుకుంటే ప్రాణం పోతుంది. జీవము లేని వికట జీవిగా పడిపోతాడు. చూస్తాడు, భయపడ్డాడు. అయ్యో అయ్యో అనుకున్నాడు. అందరినీ కేకేస్తాడు, అయ్యో చాలా పాములు ఉన్నాయి అయ్యా, ఈ పాములన్నీ నా ఇంట్లోకి వచ్చిన, పడుకోవడానికి నిద్ర రావట్లేదు, ఎలా లోనికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, అయ్యో ఏం చేయమంటారు అని అడిగితే ఒక వ్యక్తి వచ్చాడట.
ఆ వ్యక్తి వచ్చాడు, నేను పట్టుకుంటాను పాములని. ఆ పాములన్నిటిలో 5 పాములు పెట్టుకున్నాడు. 5 పాములు కనాల వదిలిపెట్టాడట. 5 పాములు కదా, 10 పాములకి 5 పాములు తీసాను, 5 పాములు ఏం చేస్తాయో పట్టుకోమన్నాడట. వీడు అన్నట్టు ఊరుకోవయ్య బాబు, 5 పాములు కదా ఇవ్వ, పట్టుకోవయ్య బాబు, నా మాట విను, 5 పాములు ఉన్నప్పుడు చాలా ప్రమాదమే, తీసే అంటే అక్కడి నెతికి ఇక్కడి నెతికి ఆ బల్లల కింద దూరిందాన్ని, ఆ కంచాల్లో దూరిందాన్ని, ఆ డబ్బు పెట్టెలో దూరిందాన్ని, ఆ పరుపు కింద దూరిందాన్ని, ఇలా పట్టుకుని 3 పాములు పట్టుకున్నాడట. ఇక్కడ 2 పాములు ఉన్నాయి. 8 పాములు తీసాను కదంట, ఇక్కడ 2 పాములే కదా, అవి నిన్నేం చేస్తాయి, పట్టుకోవాలి అన్నాడట. ఊరుకోవాలి బాబు, ఎవడని చెప్తే నవ్వుతాడు, నువ్వు పట్టుకోపోతే నా ప్రాణం పోయేలాగా ఉంది, పట్టుకోవాలి బాబు, నీకు దండం పెడతాను అన్నాడట. మళ్ళీ అక్కడనెతక ఇక్కడనెతకగా మరి ఆ పరుపు కింద పాము ఉందట, దాన్ని పట్టుకున్నాడట. ఇంకొకటే కదా, ఏం చేస్తుంది అంటే, అయ్యో నీకు దండం అయ్యి బాబు, దాన్ని కూడా పట్టుకోబోయే బాబు అని కాళ్ళు కడుపు పట్టుకుంటే ఆ 10వ పామును పట్టుకునేంత వరకు కూడా అతని ఇంట్లోకి వచ్చి పండుకోలేదు, ప్రశాంతత లేదు. దేవునికి స్తోత్రం. ఎవడిలో అయితే దుర్మార్గమైన క్రియ ఉంటుందో, ఎవరిలో అయితే దుర్నీతి ఉంటుందో, ఆ ఒక్కొక్క దుర్నీతి ఒక్కొక్క పాముతో సరి సమానం. ఆ దుర్నీతి నీలో ఉన్నంతసేపు 10 లక్షణాలు, చెడ్డ లక్షణాలు వదిలిపెట్టాను, 11వ లక్షణం ఉందనుకోండి, ఆ 11వ లక్షణం ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆ 11వ పాము లేకపోతే 10వ పాము నీలో ఉండడానికి వీల్లేదు. అలా తీసివేయబడినప్పుడే నువ్వు ప్రశాంతత కలిగి ఉన్నప్పుడే, పరిశుద్ధుడిగా ఉన్నప్పుడే ఆయన స్వకీయ జనాంగముగా అమర్చబడతావు. దేవుని నమ్ముతాను, యేసయ్యను రక్షకుడిని ఒప్పుకుంటారు, యేసు నా దేవుడని ఒప్పుకుంటారు. ఎవరైతే అంగీకరిస్తారో, ఈ రోజు నా పాపము దేవుడికి వచ్చిన దేవుడని ఎవరైతే దేవుని సన్నిధానంలో మోకరించి ఆయనను ఒప్పుకుంటారో, అటువంటి వారు దేవుని యొక్క జీవము కలిగిన కుమారులుగా ఉంటారు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ప్రభువు మాట వినాలి.